పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 6 వచనముల వరకు ఉన్న భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అటు వారిని మరలా నూతనపరచటం అసాధ్యమో. చాలు. మనం చదివిన ఈ వాక్య భాగాన్ని బైబిల్ పండితులు ఇలా పరిగణిస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరబుల్ పాసేజెస్ ఇన్ ద స్క్రిప్చర్స్ అని పిలుస్తారు. అంటే లేఖనములలో అత్యంత భీతి కలిగించే, భయాన్ని కలిగించే వాక్య భాగాల్లో ఇదొకటి. అంటే బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు అవి చదువుతుండగా చాలా భయాన్ని మనలో కలిగిస్తాయి. అలా భయాన్ని కలిగించే వాక్య భాగాల్లో ఇదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి అన్నమాట. మరి ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది ఆధిక్యతలతో ఆరంభమై, ఎవరి ఆధిక్యతలు? క్రైస్తవునికి ఉన్న ఆధిక్యతలతో ఆరంభమవుతుంది. ఆ క్రైస్తవుడు అధ్వాన్న స్థితికి చేరిన విషయాన్ని చూపిస్తుంది. ఆరంభం ఎలా ఉంది? ఆధిక్యతలతో, క్రైస్తవుని యొక్క ఆధిక్యతలతో ఈ వాక్య భాగం ఆరంభమవుతుంది. ముగింపేమో ఆ క్రైస్తవుడు, ఎన్నో ఆధిక్యతలు కలిగిన క్రైస్తవుడు అధ్వాన్న స్థితికి, అధోగతికి దిగజారినటువంటి పరిస్థితిని చూపిస్తూ ఈ వాక్య భాగం ముగించబడుతుంది. ఇంకా హెబ్రీ పత్రికను మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అసాధ్యము అని చెప్పబడ్డాయి. అలా అసాధ్యము అని చెప్పబడిన వాక్య భాగాలు ఒక 4 ఉన్నాయి. ఆ 4 ఇదొకటి. మిగతా 3 ఏమిటి అనే ఆలోచన మనకు వస్తే హెబ్రీ పత్రికలోనే మరి 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ వాక్య భాగములో దేవుడు అబద్ధమాడజాలడు అని ఉంటుంది. అంటే తెలుగు బైబిల్లో మనకు ఖచ్చితంగా అసాధ్యము అని కనిపించదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లై. దేవుడు అబద్ధమాడటం అసాధ్యం. ఇంకొక అసాధ్యము అని చెప్పేటువంటి వాక్య భాగం ఉంది. అదేమిటంటే 10వ అధ్యాయం 4వ వచనములో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని. ఏమిటి? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయడం అసాధ్యమని. ఇంకొక అసాధ్యమని చెప్పే మాట ఉంది. అదేంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో, ఇది మీ అందరూ ఎరిగినదే, బాగా పరిచయం అనేది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. సో హెబ్రీ పత్రికలో మొత్తం మీద 4 విషయాలు అసాధ్యమని చెప్పబడ్డాయి. అందులో ఒకదానిని ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. ఓకే, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఇంతకుముందే మీతో అన్నాను కదా, ఆధిక్యతలతో, క్రైస్తవునికి ఉన్న ఆధిక్యతలతో ఆరంభించబడుతుంది. అతను అధోగతి పాలైపోయినటువంటి స్థితిని ఇది చూపిస్తుంది. ఎప్పుడు అధోగతి పాలైపోతాడు, ఎప్పుడు అధ్వాన్న స్థితికి క్రైస్తవుడు దిగజారిపోతాడనే విషయం ఈ వాక్య భాగం చూపిస్తుంది. హెబ్రీ పత్రిక చాలా శ్రేష్టమైన విషయాలతో నిండుకొని ఉన్నది. కానీ ఇంతటి శ్రేష్టమైన పత్రికను కూడా అక్కడక్కడ కొన్ని వాక్య భాగాలు అపార్థం చేసుకోబడ్డాయి. నేను తరచుగా చమత్కరిస్తూ ఇలా అంటాను, ఏంటంటే మనం మనుషులనైనా దేవుని వాక్యాన్నైనా అర్థం చేసుకునేదేమో తక్కువ, జీవితంలో
అపార్థం చేసుకోవడం ఎక్కువ. అందరికీ ఉన్నటువంటి జబ్బు ఏంటి? అర్థం చేసుకోవడం తక్కువ, అపార్థం చేసుకోవడం ఎక్కువ. మరి ఇంత విలువైన దేవుని వాక్యాన్ని కూడా అపార్థం చేసుకున్నారు కొంతమంది. ఇదే 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు చదివితే అక్కడ మీరు మందులు కాక అనే మాట ఉంది చూడండి. 11వ వచనం, మీరు మందులు కాక అనుంది కదా. ఆ వాక్యం అంతా చదవరు, మీరు మందులు కాక అన్నారు. కాబట్టి దీని మీద ఒక సిద్ధాంతాన్ని రూపొందించి రాద్ధాంతం చేశారు. ఏమిటా సిద్ధాంతం అంటే, క్రైస్తవులు ఎవరు కూడా ఔషధాలని వాడకూడదు. ఔషధాలు వాడడం పాపం, వైద్యం చేయించుకోవడం పాపం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. దేవుని బిడ్డలారా గమనించండి, వైద్యం చేయించుకోవడం, ఔషధాలు వాడటం అది పాపం కాదు. కానీ కేవలము వైద్యులనే నమ్ముకోవటం, కేవలం ఔషధాలనే నమ్ముకోవడం మాత్రం పాపం. అర్థమవుతుందా? దేని వలననైనను స్వస్థతనిచ్చేది దేవుడే అనే విషయాన్ని మనం ఎప్పుడూ అంగీకరించాలి, అందులో సందేహం ఎంత మాత్రం లేదు. కనుక బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు అపార్థం చేసుకోబడ్డాయి. ఎందువల్ల అలా అంటే, వారి మనోనేత్రములు వెలిగించబడకపోవటాన్ని బట్టి. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరువు అని అంటాడు. ఎప్పుడైనా ఏదైనా విషయం అర్థం కాకపోతే, నా మట్టుకు నేను తరచుగా చేసే పని, మరి ఇతరులకు నేను చెప్పే సలహా ఏంటంటే, నాకు అర్థం కాకపోతే 1కి 4 సార్లు చదువుతాను. ముందు చదివిన తర్వాత ప్రార్థన చేయడం, కాసేపు నిదానంగా దేవుడు ఏమైనా మాట్లాడతాడా ఆయన స్వరాన్ని వినే ప్రయత్నం చేయడం, ఇంకేదైనా మనకంటే ముందుగా జీవించిన భక్తవరులు వారు రాసిన వ్యాఖ్యానాలు ఏమైనా ఈ వాక్య భాగం మీద ఉన్నాయా అనే విషయాలను పరిశీలన చేయడం అనేది వాడుక. అది సరైనటువంటి విధానం. మరి ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగం కూడా అపార్థం చేసుకోబడింది. ఏమిటి అపార్థం చేసుకోబడింది? ఈ 4 నుంచి 6 వచనాలను చదివి ఒక సిద్ధాంతం రూపొందించారు. ఏమిటా సిద్ధాంతం అంటే, బాప్తీసం పొందిన తర్వాత పాపం గనక చేస్తే ఆ పాపానికి క్షమాపణ లేదు అనే సిద్ధాంతం రూపొందించి, మీలో కూడా కొంతమంది నమ్ముతున్నట్లుగా ఉన్నారు. మీ ముఖాలు చూస్తుంటే నాకు అలానే అనిపిస్తున్నాయి. ఏంటి? బాప్తీసం పొందిన తర్వాత పాపం చేస్తే దానికి ఏం లేదు, పాప క్షమాపణ లేదు. అలాంటి పాపాలకి క్షమాపణ లేదు. కాబట్టి మరి ఏం చేస్తే మంచిది? 1, బాప్తీసం పొందిన తర్వాత పాప క్షమాపణ, పాపం చేస్తే క్షమాపణ లేదు కాబట్టి పాపం చేయకుండా జాగ్రత్తగా జీవించాలని బ్రతకడం మంచిదే. కానీ అలా జీవించట్లా. క్రొత్త సిద్ధాంతం పుట్టించారేంటంటే, ఎలాగూ బాప్తీసం పొందిన తర్వాత పాపం చేస్తే క్షమాపణ ఉండదు కాబట్టి బాప్తీసాన్ని ఏం చేద్దాం? వాయిదా వేద్దాం. ఎందుకంటే యూత్లో ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు ఎంత కాదన్నా పాపాలు చేస్తాం. కాబట్టి ఏం చేద్దాం? మంచి వయసులో ఉన్నప్పుడు బాప్తీసం పొందకూడదు. మరి ఇంకొంచెం ఎప్పటిదాకా బాప్తీసం అంటే చచ్చేదాకా. ఇక రేపో మాపో చచ్చిపోతాననగా అప్పుడు ఏం చేస్తే మంచిది? చెప్పట్లేదు. కొన్ని రేపో మాపు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసా? మన అడిగితే ఏమో తెలియదు అంటారు. ఇలా ఒక సిద్ధాంతం రూపొందించారు. బాప్తిస్మమును వాయిదా వేయడానికి ఈ వాక్య భాగాన్ని చాలామంది ఆధారం చేసుకున్నారు. ఏ వాక్య భాగాన్ని? ఇప్పుడు మనం చదివిన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివి, ఇదిగో బైబిలే చెప్తుంది అట్టి వారిని మరలా నూతనపరచడం అసాధ్యమని చెప్తుంది. కాబట్టి బాప్తిస్మం పొందిన తర్వాత చేసే పాపానికి క్షమాపణ ఉండదు. కాబట్టి బాప్తిస్మం ఇప్పుడే పొందకూడదు. ఎప్పుడు పొందాలి? సావు ముంగిటికి వచ్చినప్పుడు. మనకు చెప్పొస్తుందా? ఏమండి, సావు ముంగిటికి వచ్చినప్పుడు అప్పుడు పొందుదామని వాయిదా వేయుట కొరకు కొంతమంది ప్రబుద్ధులు, ఇక మరి వాళ్ళకి అభివృద్ధి ఇవ్వాలి, వాళ్ళు ఈ వాక్య భాగాన్ని వాడారు. అయితే అసలు ఈ వాక్య భాగం దేన్ని సూచిస్తుంది, దేనిని గురించి మాట్లాడుతుంది అనే విషయాలు ఈ రోజున మనం నిదానంగా ధ్యానం చేస్తూ దేవుని ఆత్మ నడిపింపు మేరకు ముందుకు వెళదాం. చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు పత్రిక రచయిత క్రైస్తవునికి ఉన్న ఆధిక్యతల గురించి మాట్లాడాడు. అందులో మొదటి ఆధిక్యత ఏమిటంటే వెలిగించబడిన వారము. మనమందరం ఎవరని చెప్పండి? క్రైస్తవుడు ఎవరు? వెలిగించబడిన వాడు. హూ ఇస్ ఎ క్రిస్టియన్? ఈజ్ ద ఎన్లైటెన్ మ్యాన్.
వెలిగించబడినటువంటి మనుష్యుడు. క్రైస్తవుడు అనగా పాపము విషయమై చనిపోయిన మనుషుడు, ప్రాచీన స్వభావమును పాతిపెట్టినటువంటి మనుషుడు. ఓకే, గమనించండి, క్రైస్తవుడు అనగా క్రీస్తును వెంబడించుచున్నవాడు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగములో వెలిగించబడ్డాం. మనం ఎవరము? వెలిగించబడ్డాం. వెలిగించబడిన మనం వెలుగు సంబంధుల వలె జీవించవలసి ఉన్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని అన్నాడు ఆయన. ఏమిటి? లోకమునకు వెలుగును. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలోని 9వ వచనం ప్రకారం, ఆ వెలుగు ఈ లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? వెలుగు సంబంధులం. మనము వెలిగించబడిన వారం. ఎవరు మనల్ని వెలిగించారు? ప్రభువైన క్రీస్తే నన్ను వెలిగించాడు. వెలుగై ఉన్న ఆయన నన్ను వెలిగించాడు. అంతేనా? వెలుగుచున్న దీపమే మరొక దీపాన్ని వెలిగించగలదా? ఆరిపోయిన దీపం వెలిగించగలదా? ఓకే, ఆయన స్వయాన వెలుగై ఉన్నాడు గనక మనలను వెలిగించాడు. వెలిగించబడిన మీదట మనము ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించగలుగుతున్నాం. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గ్రహించగలుగుతున్నాం. వెలుగులో ఉన్నప్పుడేగా మనకు తెలిసేది ఈ విషయాలన్నీ. వెలిగించబడిన మీదటే కదా. కాబట్టి క్రైస్తవునికి ఉన్న ఆధిక్యత ఏమిటి అంటే, అతడు లేదా ఆమె వెలిగించబడిన వారు. ఎవరి చేత వెలిగించబడిన వారు? సాక్షాత్తు వెలుగై ఉన్న క్రీస్తు ప్రభుని చేత మనమందరం కూడా వెలిగించబడ్డాం. సో ఇక్కడ మనం చేసుకొనవలసిన పరిశీలన, నేను వెలిగించబడిన వ్యక్తిగానే బ్రతుకుచున్నానా, లేదా చీకటిలో ఉన్న వ్యక్తిగా భ్రమిస్తూ తడబడుతూ తొట్టిల్లుతూ జీవిస్తున్నానా? ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? భ్రమించటం ఎవరికండి? ఎవరు భ్రమిస్తారు? మసక వెలుగులో లేకపోతే చీకటిలో ఉన్నవారు భ్రమిస్తారు కదా. వాళ్ళు తొట్టిల్లుతారు, వారు తడబడతారు. కానీ వెలుగులో నడుచుకొనుచున్నవాడు, వెలుగునందుండి నడుచుకొనుచున్నవాడు ఎప్పుడు తొట్టిల్లడు, తడబడడు, భ్రమపడడు. ఇవి వెలుగు సంబంధులకు సంబంధించిన విషయాలు ఇవి కావు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి ప్రశ్న, నేను వెలిగించబడిన వ్యక్తిగానే బ్రతుకుచున్నానా, లేక చీకటిలో ఉన్న వ్యక్తిగా నేను జీవిస్తున్నానా అనే ప్రశ్న ఈ వాక్య భాగం ద్వారా మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత మనం చదివినట్లయితే పరలోక సంబంధమైన వరము అన్నాడు. పరలోక సంబంధమైన వరము ఏమిటండి? పరలోక సంబంధమైన వరం ఏమిటి? మీరు ఏది గొప్ప వరం అనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళ దృష్టిలో కొన్ని వరాలు గొప్పవిగా ఉంటాయి. నా మట్టుకైతే దేవుని వాక్యాన్ని బట్టి ఏది గొప్ప వరముగా నేను భావిస్తున్నానంటే, నేను క్షమించబడడం అనేది గొప్ప వరం. ఏది గొప్ప వరం? వాట్ యు కన్సిడర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేనిని గొప్ప వరముగా ఎంచుతున్నావు? నా మట్టుకైతే లేఖనాన్ని ఆధారంగా చేసుకొని క్షమాపణను నేను గొప్ప వరముగా ఎంచుతున్నాను. క్రైస్తవుడు ఎవరు అంటే, పరలోక సంబంధమైన వరమును చూడండి రుచి చూచినవాడు. అక్కడ స్పష్టంగా ఉంది, ఇహలోక సంబంధమైనది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, క్షమాపణ అనేది సంపాదించుకోవచ్చు అనుకుంటారు. ఎన్నటికీ మనము క్షమాపణను సంపాదించుకోలేం. దేని ద్వారా? ఏ విధమైన బలుల ద్వారా, రక్తార్పణల ద్వారా మనము క్షమాపణను సంపాదించుకోలేం. ధనము ద్వారా క్షమాపణను సంపాదించుకోలేం. ఇది పరలోక సంబంధమైనది. దేవుడే ఉచితముగా వరముగా మనకు ఇచ్చినది. ఏమండి? పరలోక సంబంధమైన వరమును రుచి చూచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సో క్రైస్తవునికి ఉన్న ఆధిక్యత ఏమిటంటే, అతడు క్షమాపణను వరముగా పొందుకున్నాడు. ఆ వరాన్ని రుచి చూచాడు కదా. దేవుడే మనలను ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఆయనే ఒక అడుగు ముందుకి వేశాడు. మన కొరకు తన రక్తమును, పరిశుద్ధ రక్తాన్ని దారపోసి నా పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేసి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగజేసి ఆయన వాటిని కొట్టివేశాడు. నా మీదకు రావలసిన శిక్షను ఆయన భరించాడు, ఉగ్రతను ఆయన భరించాడు. సో ఈ వరమును నేనేం చేశాను?
రుచి చూచాను, ఇది మిక్కిలి గొప్ప వరం. ఈసారి మిమ్మల్ని ఎవరైనా అడిగితే, అంటే నా బాటలో మీరు ప్రయాణం చేయమని కాదు, నేను దేవుని వాక్యపు బాటలో నడుస్తున్నాను గనుక, నడిచే ప్రయత్నంలో ఉన్నాను గనుక మీరు కూడా ఆ బాటను అనుసరించమని కోరుతున్నాను. ఏది గొప్ప వరం అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, నేను క్షమించబడమే గొప్ప వరం. దేవుడు నన్ను క్షమించటాన్ని నేను గొప్ప వరముగా పరిగణిస్తున్నాను. హల్లెలూయా. నేను దేని గొప్ప వరంగా పరిగణిస్తున్నాను? దావీదుని అడగండి, దావీదు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో గొప్ప బహుమానం వరం ఏంటి అంటే ఆయన అంటాడు, దేవుడు నన్ను క్షమించడమే గొప్ప వరం. పాటలు పాడడం గొప్ప వరం కాదు, చెప్పండి. యుద్ధం చేయడం గొప్ప వరం కాదు. నాకు గొప్ప వరముగా నేను భావిస్తున్నది ఏమిటంటే దేవుడు నన్ను క్షమించటమే. హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, క్షమాపణను పొందాం మనం వెలిగించబడిన వారము, మనము క్షమించబడిన వారం. ఆమేన్. తర్వాత మాటను మనం చూస్తే పరిశుద్ధాత్మలో పాలివారై. ఏంటండి? పరిశుద్ధాత్మలో పాలివారై అంటే ఎప్పుడైతే మనము వెలిగించబడిన వారముగా ఉన్నామో, క్షమాపణ వరమును పొందుకున్న వారముగా ఉన్నామో, మనకు పరిశుద్ధాత్ముడు సహాయకుడిగా, ఆమేన్, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తారు. ఆ పరిశుద్ధాత్ముడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తారు. ఆయన ఆదరణకర్త, మనతో ఉండేవాడు. మీతో కూడా ఎల్లప్పుడూ ఉండుటకై నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ఆయన ఏం చేస్తారని పరిశుద్ధాత్ముని పరిచర్య గురించి యేసుప్రభు చెప్పారు. ఏంటంటే ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్. పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. తీర్పు, లోకమంతటి మీదకి రాబోతున్న తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. అంతేకాదు ఆశా నిగ్రహం కలిగి ఉండమని బోధిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీవు ఏం చేయాలో చెప్తాడు, ఆ చేయవలసిన దానిని చేయుటకు కావలసిన శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. బైబిల్ పండితులు ఎలా అంటారు పరిశుద్ధాత్మని పరిచర్య గురించి? ద హోలీ స్పిరిట్ టెల్స్ us వాట్ టు డూ అండ్ ఎనేబుల్స్ us టు డూ. అంటే ఏమి చెయ్యాలో ఆయన మనకు బోధిస్తాడు, అలాగే అది చేయుటకు కావలసినటువంటి శక్తిని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇది మనకున్న ఆధిక్యత. ఈ లోకంలో చాలామంది చాలా విషయాలను జయించాలని ఎంతో ప్రయాసపడ్డారు, కానీ అది వారి వలన కాలేదు. కానీ ఒక క్రైస్తవునికి ఉన్న ఆధిక్యత ఏమిటంటే తాను తన స్వశక్తి చేత దేనిని సాధించలేకపోతున్నాడో, దేనిని జయించలేకపోతున్నాడో, అలాంటి వాటిని జయించుటకు కావలసిన శక్తిని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథములో జ్ఞానిని సొలొమోను ఇలా అన్నాడు. ఏమిటంటే పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడని. ఎలా వస్తుంది దీర్ఘశాంతం? ఎలా వస్తుంది మన మనస్సు మన స్వాధీనంలోనికి అని అంటే పరిశుద్ధాత్ముని సహాయము వలన మనకు దొరుకుతుంది. ఆమేన్. క్రైస్తవునికి ఉన్న ఆధిక్యత అతడు వెలిగించబడినవాడు. క్రైస్తవునికి ఉన్న ఆధిక్యత క్షమాపణను వరముగా పొందుకున్నవాడు. ఏ ఖర్చు లేకుండా, చెప్పండి, ఏ ఖర్చు లేకుండా. మనం ఏమైనా ఖర్చు అయ్యామా? చెప్పండి. మనం కేవలం విశ్వసించుటతోడనే విమోచించబడ్డాం. మనం విశ్వసించి విమోచించబడ్డాం దేవుని పిల్లలారా. కనుక ఇవి మనకున్న ఆధిక్యతలు. వెలిగించబడ్డాము, క్షమించబడ్డాము, పరిశుద్ధాత్మలో పాలివారమయ్యాం. ఆమేన్. ఆ తర్వాత వాక్యాన్ని మనం చూస్తే చూడండి, దేవుని దివ్య వాక్యమును అనుభవించాం. మనకు అనుగ్రహించబడింది ఏమిటి? ఈ రోజున ఈ లేఖనమే మనల్ని కాపాడుతుంది. ఏ విషయంలో? భక్తుడు ఇలా అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను ఆ మధ్య వాక్యం చెప్తున్నప్పుడు ఇలా చెప్పాను, జ్ఞాపకం ఉంటే మీకు. వాక్యము ఉండవలసిన చోటు ఏది? వాట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు బీ కెప్ట్? ఎక్కడ దాన్ని దాచి ఉంచవచ్చు, ఎక్కడ పెట్టచ్చు కదండి. మన ఇంట్లో కొన్ని వస్తువులు కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి, అవన్నీ చోట్ల పెట్టలేం. ఎవరన్నా పాదరక్షలు విడిచే చెప్పుల స్టాండ్ తీసుకెళ్ళి వంటగదిలో పెట్టుకుంటారా? ఏమో ఒకళ్ళ వాళ్ళకి ఎంత అవకాశం లేదు. నాకు తెలిసినంత వరకు ఎవరు అలాగా చేయరు కదా. కొన్ని వస్తువులను కొన్ని చోట్ల పెడతాం. మరి వాక్యం ఎక్కడ ఉండాలంటున్నాడు?
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిస్తే దేవుని వాక్యము మనకు ఎలా తోడ్పడుతుంది అంటే, సత్యమును గ్రహించున్నట్లుగా మన జీవితము అర్థవంతమైన వాటి కొరకు ప్రయాసపడటానికి ఈ వాక్యము నాకు తోడ్పడుతుంది. ఆమేన్. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఏది నాకు బోధిస్తుంది? దేవుని వాక్యము నాకు బోధిస్తుంది. పంతాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా, ఏమండి, ప్రాకులాడకుండా, క్షణికమైన వాటి కోసం ప్రాకులాడకుండా, క్షణిక సుఖాల కోసం వెంపర్లాడకుండా నన్ను కాపాడేదేమిటి? దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును కదా, మరి ఈ వాక్యములో గెహజీ వంటి వారి గురించిన సంగతులు వ్రాయబడినందు చేత ఎప్పుడైనా ఒకవేళ మనస్సు అలాంటి వాటి కొరకు తాపత్రయపడుతుంటే దేవుని వాక్యం నన్ను ఏం చేస్తుంది? గద్దిస్తుంది, వెనుకకు లాగుతుంది. సమ్టైమ్స్ ఇట్ పుల్స్ బ్యాక్, కొన్నిసార్లు వెనుకకు లాగుతుంది. సమ్టైమ్స్ ఇట్ పుషెస్ ఫార్వర్డ్, కొన్నిసార్లు ముందుకు నెడుతుంది. దేవుని వాక్యం రెండు పనులు చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? వెనుకకు లాగుతుంది, ముందుకు తోస్తుంది. మంచిగా పనిచేసే తలుపుకి రెండు ఉండాలి. ఏం చెప్పండి? వేయగానే పడాలి, తీయగానే రావాలి. వేస్తే పడదు, తీస్తే రాదు. ఆ తలుపు మంచి తలుపు అంటారా? మీకు అర్థం కావడం కొంచెం చెప్తున్నా, ఎలాంటివి లేకపోతే అసలు నాకు అవసరం లేదు ఇవి. ఏమిటి? వేస్తే పడాలి, తీస్తే రావాలి, మంచి తలుపు కదా. మరలాగే దేవుని వాక్యము నాకు అలా ఉపయోగపడుతుంది. ఇది కొన్నిసార్లు నన్ను ఏం చేస్తుంది? బలంగా వెనుకకు లాగుతుంది. అనవసరమైన విషయాల జోలి నేను పోతున్నప్పుడు నా మనస్సును ఏం చేస్తుంది? ఇది లాగుతుంది. ఒక మనుషుడు మరొక మనుషుని చేయి పట్టుకుని లాగినట్టుగా దేవుని వాక్యం మిమ్మల్ని లాగుతుంది. మిమ్మల్ని ఎప్పుడు లాగలేదా? లాగినంటే అనుభవాలు లేవా? అఫ్కోర్స్ లాగినా ముందుకు పోయిన సందర్భాల్లో అది వేరే సంగతి. కానీ అసలంటూ దేవుని వాక్యం మిమ్మల్ని ఎప్పుడైనా లాగిందా? ఖచ్చితంగా లాగింది. నాకు అనుభవాలు ఉన్నాయి, మీకు కూడా ఖచ్చితంగా ఉంటాయనే నేను నమ్ముతున్నాను. అలాగే ఇది కొన్నిసార్లు నన్ను ముందుకు నెడుతుంది, మనల్ని ముందుకు నెడుతుంది. ఇటు దేవుని దివ్య వాక్యము ఏంటి? దేవుని దివ్య వాక్యమును అనుభవించిన తరువాత అంటున్నాడు భక్తుడు. సో దేవుని వాక్యము మనకున్న ఆధిక్యత. ఈ వాక్యము లేక, చెప్పండి, లేఖనంలో మనం చదువుతాం సామెతల గ్రంథం, దేవోక్తి లేని చోట జనులు కట్టులేక తిరుగుతారు. ఏంటి? దేవోక్తి లేని చోట జనులు, దేవోక్తి అంటే దేవుని వాక్యము లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. భక్తి పదములో నడిపించిన ఆత్మీయ తల్లి ఒక మాట చెప్తుండేవారు, అది నాకు బాగా గుర్తు. ఏమిటంటే, పుస్తకానికేమో కుట్టు కావాలి, చేనుకేమో గట్టు కావాలి, కుటుంబానికి ఏం కావాలి? అసలు ఇవి ఏమీ లేవు ఇవాళ. కుట్లు లేని పుస్తకాలు. ఇవాళ పుస్తకాలు ఎవరంటే ప్రతి వాళ్ళు పేపర్స్ అదే కదా. చెప్పండి, మనం ఏ కాలంలో ఉన్నాం? గుట్టు లేని కాలములోను, గట్టు లేని కాలములోను, కుట్టు లేని కాలములోను జీవిస్తున్నాం. ఇవి కావాలి. ఏమిటండి? ఇవి కావాలి. పుస్తకానికి కుట్టు అవసరం, కుటుంబానికి గుట్టు అవసరం. దేవునికి స్తోత్రం. చేనికి గట్టు అవసరం. దేవుని బిడ్డలారు, ఇక్కడ వాక్యాన్ని మనం చదువుతున్నాం. వాక్యము నన్ను ఏం చేస్తుంది? దేవోక్తి లేని చోట జనులు కట్టులేక అడ్డు అదుపు ఉండదు, అడ్డు అదుపు ఉండదు. కానీ కట్టు ఉంటే ఇది మనకు ప్రయోజనం. అవును, ఇది నన్ను కొన్నిసార్లు, మరొకసారి చెప్తున్నాను, వెనుకకు లాగుతుంది. అనవసరమైన విషయాల్లో, పాపములో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా దేవుని వాక్యము నన్ను లాగుతుంది. నన్ను లాగేటువంటి, నన్ను బలముగా పట్టుకొని వెనుకకు లాగే దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నందుకు నేను ధన్యునిగా భావిస్తున్నాను. మేము కూడా ధన్యులుగా భావిస్తున్నామంటే ఒక్కసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి, ఇది కొన్నిసార్లు నేను ముందుకు అడుగు వేయకుండా శ్రేష్టమైన వాటి కొరకు ఏమాత్రం ముందుకు పోని సమయంలో ఈ వాక్యము నన్ను నెడుతున్నందుకు స్తోత్రం. నన్ను బలంగా, కొంతమంది అంటారు, వాడండి బలంగా తోస్తే కానీ ఏ పనైనా చేయడు కదా. కొంతమందికి తోసేవాళ్ళు లేక, అంటే తోయడం అంటే ఇక్కడ నా ఉద్దేశం నాశనానికి కాదు, ప్రోత్సహించి పురికొల్పి ముందుకు నడిపేవాళ్ళు లేక చాలామంది ఉన్నారంటారా?
వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. కానీ ప్రోత్సహించి పురుకొల్పి శ్రేష్టమైన వాటి కొరకు నన్ను నెట్టేటువంటి దేవుని వాక్యం నాకు ఉన్నందుకు నేను ధన్యుడను. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా భావిస్తున్నారా మిమ్మల్ని త్రోసేవాళ్ళు ఉన్నందుకు? చెప్పండి, లేరా మిమ్మల్ని? అంటే నా ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకోకండి. త్రోసేవాళ్ళు అంటే ఐ మీన్ పురుకొల్పి మంచి వాటి కొరకు, మేలైన వాటి కొరకు ఈ పని చేయి అంటూ వెన్ను తట్టే వాళ్ళు ఉండడం మనకు ఆశీర్వాదమే కదా, ఆశీర్వాదమా కదా? మరి ఇప్పుడు దేవుని వాక్యం అందరికంటే అన్నిటికంటే ఆశీర్వాదకరమైందే కాదు? కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని బట్టే కదా ధైర్యం తెచ్చుకొని మనం అడుగులు వేసి ఈరోజు నీ స్థితిలో మనం ఉన్నాం. అదే దేవుని వాక్యం లేకపోతే నన్ను ధైర్యంతో నింపేవారెవరు, నన్ను ప్రోత్సహించేవారెవరు, కృంగిని స్థితిలో నుంచి నన్ను లేవనెత్తేవారెవరు? ఆ దేవుని వాక్యం ఉండడం నా ఆధిక్యత. ఆమేన్. ఆయన చేత వెలిగించబడ్డాను, నాకున్న ఆధిక్యత. ఆయన నాకు క్షమాపణను వరముగా ఇచ్చాడు, ఇది నా ఆధిక్యత. తన పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచాడు, ఇది నా ఆధిక్యత. దేవునికి స్తోత్రం. ఆయన తన దివ్య వాక్యమును నాకు ఇచ్చాడు, ఇది నాకున్నటువంటి ఆధిక్యత. ఇంకొక మాట ఉంది అక్కడ, ఏమిటంటే రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత. గమనించండి, యూదులు క్రైస్తవులు వీరిరువురు కూడా కాలమును రెండుగా చెబుతారు. ఏంటంటే ప్రస్తుత యుగము, రాబోవు యుగము. ఏమిటి? యూదుల యొక్క అభిప్రాయం, క్రైస్తవుల యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రస్తుత యుగము అంతయు కూడా చెడ్డది, ఇది క్షణికమైనది, ఇది తాత్కాలికమైనది. కానీ రాబోవు యుగం అంతా కూడా మంచిది, అది శ్రేష్టమైనది, అది శాశ్వతమైనదని అటు యూదులు నమ్ముతారు, క్రైస్తవులు కూడా నమ్ముతారు. ఇక్కడ మనం చూస్తున్నాం రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరం. ఎవరి పిల్లలారా గమనించండి, మనము ప్రభువుని విశ్వసించిన తర్వాత సమాధానము, నిత్యజీవం ఇలాంటి వాటిని మనం ఎప్పుడో అనుభవించడం కాదు, భూమి మీద ఉండగానే ఆ పరలోక ఆనందాన్ని అనుభవిస్తాం. భూమి మీద ఉండగానే ఆ పరలోక సమాధానాన్ని మనం అనుభవిస్తాం. ఇది క్రైస్తవునికున్న ఆధిక్యత. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, మరి మార్తతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు లాజరు విషయమే చెప్తున్నప్పుడు అతడు మృతుల్లో నుంచి లేవగలడంటే ఎప్పుడు లేస్తాడంటుంది? పునరుద్ధానం ఎప్పుడో జరుగుతుందండి. కానీ ప్రభువు అప్పటికప్పుడే ఆ కార్యాన్ని చేసి చూపించడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆనందము, సమాధానము ఇవన్నీ దేనికి? ఎక్కడ వాతావరణం? భూమి మీద ఆనందం ఉండదా? భూమి మీద సమాధానం ఉండదా? బైబిల్ ఒక మాట మనం చెప్తాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. చచ్చాక ఆనందం ఎప్పుడండి? మనం చచ్చిపోయాక ఆనందం? నో. ప్రభువునందు విశ్వాసముంచిన వారు భూమి మీద జీవిస్తుండగానే ఆ రాబోవు యుగ సంబంధమైన విషయాలను ఇప్పుడే అనుభవించే కృపను మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనందాన్ని మనం ఇప్పుడు అనుభవించవచ్చు, ఆ సమాధానాన్ని మనం అనుభవించవచ్చు. కాబట్టే కదా పౌలు చెరలో ఉన్నా కూడా, మామూలుగా లోక సంబంధులైతే చెర నుంచి విడుదలైన తర్వాత ఆనందించండి అంటారు. కానీ ఆయన చెరలో ఉండగానే ఏమంటున్నాడు? బయట ఉన్నోళ్ళు ఏడుతున్నారు కానీ లోపల ఉన్నాయని మాత్రం ఏడవట్లా. అంటే ఎక్కడిది అంటే ఆ పరలోకపు ఆనందాన్ని తన హృదయములో నిండుగా అనుభవిస్తున్నాడు. చెరలో ఉన్నప్పటికీ ఆనందించడం క్రైస్తవుని యొక్క ఆధిక్యత. ఆమేన్, హల్లెలూయా. అగ్నిగుండములో పడద్రోస్తున్నప్పటికీ చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయారు వాళ్ళు. నెబుకద్నెజరు ముఖం ఆగ్రహంతో కందగడ్డలాగా ఎరుపెక్కిపోయిందేమో కానీ షడ్రక మేషక అబేద్నెగోలు చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయారు. అంటే వారు ఆ సమాధానాన్ని అంతటి స్థితిలో కూడా అనుభవించారంటే రాబోవు యుగ సంబంధమైన ఆ ప్రభావాన్ని వాళ్ళు ఇప్పుడే అనుభవించారు. ఇది క్రైస్తవునికి ఉన్న ఆధిక్యత. హల్లెలూయా. శ్రమల మధ్యలో కూడా ఆనందించటం, విపత్కరమైన పరిస్థితుల మధ్యలో కూడా గందరగోళం కాకుండా సమాధానంగా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం, ఇది క్రైస్తవునికే సాధ్యం. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ఈ విశేషణాన్ని జోడించాల్సి వస్తుంది, నిజ క్రైస్తవునికే సాధ్యం. ఆమేన్. మొన్న మధ్య ఒక వ్యక్తి నన్ను ఇలా అన్నారు, అంకుల్ మీరు చాలా కూల్గా ఉంటారు అంటే నేను అనుకున్నాను ఈ టైంలో కూల్గా ఉన్నాను కానీ నేను అంత గొప్పవాడినేమి కాదు, ఈ మాట నాకు తగింది కాదని అంటుంది.
అలా కాదు అంకుల్, మీదే పరిస్థితుల్లో మేమైతే చాలా గందరగోళం అయిపోతాం, మీరు చాలా కూల్గా ఉన్నారు. అయ్యా ఇది ఇప్పుడే కాదు, అన్ని వేళలా నేను ఉండాలని కోరుకుంటున్నాను మనసులో అనుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఎవరికి సాధ్యం అంటే నిజ క్రైస్తవునికి సాధ్యం. ఇవి ఆధిక్యతలు అండి. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. వెలిగించబడ్డాం, ఆమేన్. క్షమాపణను వరముగా పొందుకున్నాం. తర్వాత మాట, పరిశుద్ధాత్మ సహాయం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంది. దేవుని దివ్య వాక్యం మనకు అనుగ్రహించబడింది. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని మనము అనుభవించాం, రుచి చూచాం. ఇవి ఆధిక్యతలు. అయితే రుచి చూచిన తరువాత తప్పిపోయిన వారు ఇక పడిపోయారు. ఎంతటి స్థితి అండి ఇది? ఇప్పటి వరకు మనం చూసిన మాటలు చూస్తే కొండెక్కేసినట్టుగా ఉంది కదూ, శిఖరానుభవంలో ఉన్నట్టుంది కదూ. అక్కడ నుంచి అంత ఉన్నతమైన ఆధిక్యతలు కలిగిన వారు, తప్పిపోయిన వారు. ఏమిటి? తప్పిపోయిన వారు ఎలా ఉన్నారట? తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు మహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం అసాధ్యం అన్నారు. ఇప్పుడు ఈ వాక్యం అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. ఈ వాక్య భాగం ఎప్పుడు వ్రాయబడిందంటే క్రైస్తవ్యం భయంకరమైన హింసలు, శ్రమను రోమా సామ్రాజ్య కాలములో ఎదుర్కొంటున్న కాలములో ఈ పత్రిక వ్రాయబడింది. రోమా సామ్రాజ్యములో భయంకరమైన హింసలు క్రైస్తవులు ఎదుర్కొంటున్న కాలములో ఈ పత్రిక వ్రాయబడింది. అప్పట్లో క్రైస్తవులు ఎలా భావించేవారు అనంటే, ప్రభువు కోసం చావడానికైనా సిద్ధమే, ప్రభువును నేను ఎరుగనని దీర్ఘకాలం బ్రతకడం కంటే నేను ప్రభువునకు చెందిన వాడని చనిపోవటమే మిక్కిలి గొప్ప ధన్యత అని భావిస్తున్న దినాల్లో ఈ పత్రిక వ్రాయబడింది. అప్పట్లో వాళ్ళు ఎలా ఎంచేవాళ్ళంటే, ఒక వ్యక్తి ఎవరైనా ప్రభుత్వ అధికారుల చేత కానీ ఇంకెవరైనా తమ నెలవరుల చేత కానీ ప్రభువుని విడిచిపెట్టమని శోధించబడుతున్న వేళలో, ఒకవేళ అలా విడిచిపెట్టకపోతే చంపేస్తాం అనేటువంటి దశలో చంపేయండి అంటూ ముందుకెళ్ళేవారే ధన్యులని భావించారు. ఒకవేళ అలా కాకుండా నా ప్రభువెవరో నాకు తెలియదు అని అంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు, అక్కడ తప్పిపోయినట్లు భావించేవారు. అంటే ఒక రకంగా అంత రోషంగా భక్తి చేశారన్నమాట. దాన్ని నేపథ్యంలో ఉంచుకొని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, ఒకప్పుడు ఎవరిదైనా పొరుగింటి వాళ్ళది చిన్నది తీసుకోవడం కూడా గొప్ప పాపంగా పరిగణించేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు అనేవాళ్ళు, అరే విధవరాలరా, ఏమీ లేని మనిషి, పోనిదిద్దు అనుకునేవాళ్ళు. ఇవాళ వాళ్ళవి కూడా ఏం చేస్తున్నారు అంటే పాప భీతి తొలగిపోయింది. భక్తి విషయంలో కూడా రోషం ఏమైంది? తగ్గిపోయింది. ఒకప్పుడు ఓ సబ్జెక్ట్లో తప్పితే పెద్ద అవమానంగా భావించేవాళ్ళు. ఇప్పుడు 4 తప్పినా, మొత్తంలో తప్పినా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రభువు క్షమిస్తాడా క్షమించడా అనేది ప్రస్తావన కాదు ఇక్కడ. దాని గురించి కాదు ఈ టాపిక్ మాట్లాడుతుంది. రోషంగా బ్రతకాలి. తప్పిపోతే అయిపోయినట్లే. ఏంటి చెప్పండి? చెప్పరా ఏంటండి? ఒక్క ఆదివారం ప్రార్థనకు రాకపోతే సంవత్సరం అంతా పోనంటే ఒకప్పుడు ఏడుపు, ఇప్పుడేంటి? అలాంటి ఆ నేపథ్యంలో వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ప్రభువు చెప్పాడు కదా, యేసుప్రభు ఏం చెప్పాడు? నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తట్టు తిరిగిన వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు. దాన్ని బలంగా తీసుకున్నారే అంతే, వెనక్కి చూస్తే అంతే అన్నది, ఇంకా లాభం లేదనే ఆ భావనతో రాశారు ఈ వాక్యాన్ని. అర్థమైందా? అంటే తప్పిపోతే క్షమిస్తాడు అనే మాట కాదు, అసలు తప్పిపోకూడదు అన్న భావనతో ఈ వాక్యం రాశారు. అందుకని అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అన్నట్లుగా జీవించాలి అని చెప్తున్నారు. దాన్ని బట్టి గమనించండి, పాపము కేవలం ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటమే కాదు, దేవుని వాక్యం మేరటమే కాదు, అది దేవుని హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఏం చెప్పండి? పాపము దేవుని ధర్మశాస్త్రాన్ని మీరడం, దేవుని వాక్యాన్ని మీరడం కాదు, అది సాక్షాత్తు ఎవరి హృదయాన్ని బద్దలు చేస్తుంది? దేవుని హృదయాన్ని
అంత సీరియస్నెస్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జీవితం కంటే ప్రభువునే మనం ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండాలి. అయితే ఈ మాట ఏమిటండి? మరలా సిలువ వేయడం అంటే ఏమిటి చూడండి. అట్టి వారు తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అని ఎందుకన్నారు? అంటే యేసు ప్రభువుని మరలా సిలువ వేయడం సాధ్యమా? ఆలోచించండి. ఇది ఈ రాసిన మాట దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అని వ్రాసిన మాట ఏ నేపథ్యములోదంటే, ఈ పత్రిక రచయిత ఈ పత్రికను వ్రాసే సమయానికి ఒక పారంపర్య గాథ, అంటే కొంతమంది నోట చెప్పబడుతూ వచ్చినటువంటి ఒక విషయం ఉంది. అదేమిటంటే, అపొస్తలుడైనటువంటి పేతురు రోమా పట్టణంలో ఒకసారి పట్టబడ్డాడు. దేన్ని బట్టి? క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించుచున్నందుకు ఆయనని పట్టుకున్నారట. పట్టుకున్నప్పుడు ఎట్లాగో మరి ఏం చేశాడో తెలియదు కానీ పేతురు వారి మధ్య నుంచి తప్పించుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు దూరంగా. ఆ రోమా పట్టణంలో, రోమా సామ్రాజ్యంలో ఆనాడు అప్పియ రహదారి అనే ఒక మార్గం ఉంది. ఏంటి? అప్పియ అంటే అప్పియ అనే పట్టణం గుండా వెళ్ళేటువంటి రహదారి. ఆ దారిని బడి పోతా ఉన్నాడట. ఆ దారిని బడి పోతా ఉంటే అల్లంత దూరంలో ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన సమీపించినప్పుడు ఎవరో కాదు, తన ప్రభువైన క్రీస్తే మార్గములో ఉన్నాడు. పేతురేమో ఇలా వెళుతున్నాడు, ప్రభువేమో తనకు ఎదురుగా ఇటువైపు వస్తున్నాడు. ఆయన రోమా పట్టణానికి సమీపించడానికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆ పేతురు ఇలా అడిగాడట, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు అని చెప్పి. ఏంటండి? ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు. రోమా భాష, అక్కడ లాటిన్ భాషలో డొమైన్ కొవోవాడిస్ అనే ఒక పారంపర్య గాథ ఉంది. ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు. ఏమిటి? డొమైన్ కొవోవాడిస్, లాటిన్ భాషది. దానికి అర్థం ఏంటంటే, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు. నీవెక్కడికి వెళుతున్నావంటే ప్రభు అన్నాడంటే, ఎక్కడికి వెళ్ళటం ఏముంది, నేను రోమా పట్టణంలోకి వెళుతున్నా. ఎందుకు ప్రభువా అంటే, నీకు బదులుగా నేను సిలువ వేయబట్టానికి. ఏంటి? నీకు బదులుగా. ఎప్పుడైతే ప్రభువా మాట అన్నాడో, వద్దు ప్రభువా, ఇప్పటికే ఒకసారి నిన్ను ఎరుగనని నేను బొంకి నిన్ను చాలా బాధ పెట్టాను, దానికే నేను చాలా ఏడ్చాను. ఇక ఇప్పుడు నిన్ను సిలువ వేస్తే, నాకు బదులుగా నువ్వు సిలువ వేయబడితే ఇక నేను బ్రతకడం కూడా దండగే నాయనా, నువ్వు వద్దు, నేనే వెనక్కి వెళుతున్నానని చెప్పి వెనక్కి వెళ్ళి అక్కడ ఆయన సిలువ వేసే సమయంలో అడిగాడట, నా ప్రభువునకు వలె నన్ను సిలువ వేయొద్దు, దయచేసి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని వాళ్ళని అడిగి మరి రిక్వెస్ట్ చేసి తలక్రిందులుగా సిలువ వేయబడి పేతురు చంపబడ్డాడు. క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. ఇది ఓ పారంపర్య గాథ. అంటే కథ అంటే ఇది కల్పిత కథ కాదు సుమా, ఇది వాస్తవ గాథగా ఉన్నది. దేవునికి స్తోత్రం. సో దానిని నేపథ్యములో పెట్టుకొని ఎప్పుడైతే మనము భక్తి జీవితంలో రాజీ పడుతున్నామో, ఆత్మ సంబంధమైన విషయాల్లో రాజీ పడుతున్నామో, అది ఎలాంటి దానితో సమానం అంటే క్రీస్తును మరలా సిలువ వేసిన దాంతో సమానం. నిజంగా లిటరల్గా మనం ఆయన వస్తే మరలా మేకులు కొట్టి సిలువ వేసామని కాదు. నీ భక్తి జీవితంలో నువ్వు రాజీ పడుతున్నావంటే దాని అర్థం, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు రాజీ పడుతున్నావంటే అర్థం, వెలుగు సంబంధిగా జీవించవలసిన నీవు, క్షమాపణను వరంగా పొందుకుని నీకు క్షమాపణ ఇవ్వడానికి ఎంత ఖర్చు అయిందో మరిచిపోయి జీవిస్తున్నావంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు ప్రభువును మరలా ఇప్పుడు అప్పుడప్పుడు అంటారు కదరా, ఏమోరా నాయన ఆ 9 నెలలు పడిన వేదనేమో కానీ బతుకంతా పడుతున్నానరా నీతో. కొంతమంది తల్లులు కేవలం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, 9 నెలలు మోసి అదే ఆ చివరి గడియల్లో కొన్ని గంటల పాటు ప్రసవ వేదన పడి కంటారు బిడ్డల్ని. అంతటితో అయిపోద్ది. వాళ్ళు మంచిగా బతుకుతుంటే అసలు ప్రసవ వేదన గుర్తుకు రాదు. కానీ కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే బతికినంతకాలం ప్రసవ వేదనే. పౌలు కూడా అదే చెప్తాడు, ఏంటంటే మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని అంటాడు. ఏమండి, విశ్వాసాలను మీ గురించి కూడా కొంతమందికి మాకు అలానే ఉంటుంది సేవకులంగా. ఏంటంటే మీరు రక్షించబడటం కోసం ప్రార్థన చేస్తాం, అది ఫైన్, అది బాగానే ఉంటుంది. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా చేసే కొన్ని పనులకి కలిగే వేదన ఉంటుందండి, అది అసలు తీరదు, అంత భయంకరంగా ఉంటుంది.
ఇక్కడ ఈ పత్రిక రచయిత ఉద్దేశం అదే ఏంటంటే, క్రీస్తును మరలా ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. ఆ సిలువ వేస్తున్నారనే మాట దాని వెనుక ఉన్న నేపథ్యం ఏంటంటే, ఇదిగోండి, డొమైన్ కవవాడిస్, ప్రభువా నీవెక్కడికి వెళుతున్నావు అనేటువంటి కాదు. ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? నీకు బదులుగా నేను సిలువ వేయబట్టడానికి వెళుతున్నానంటే, లేదు ప్రభువా, లేదు, ఎన్నటికి అలా కావడానికి వీల్లేదు, నేనే వెళతాను అని చెప్పి ప్రభు కొరకు తన ప్రాణమును త్యాగం చేసేసాడు పేతురు భక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తప్పిపోయిన వారు ప్రభువుని సిలువ వేస్తున్నారట. తర్వాత ఇంకొక మాట ఉంది ఏంటంటే, బాహాటముగా అవమానపరచుచున్నారు. అవమానపరచడం ఏంటి? ప్రభువుని మీరు అవమానపరచడం ఏంటండి? ప్రభువుని మీరు అవమానపరచడం ఏంటి? ప్రభువును అవమానపరచడం అంటే ఎలా ఉంటుంది అంటే, దీని మీద గమనించండి. ఎవరైనా ఒక వ్యక్తి, ఈ వ్యక్తి క్రైస్తవుడండి, క్రైస్తవురాలయ్యింది అని చెప్పారు. అయితే క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే పేరుకు తగ్గట్టుగా జీవించకపోతే మీ ఊరి పెద్దలు ఏమంటారు తెలుసా? ఇదండి, అప్పుడప్పుడు అంటారు వ్యంగ్యం జోడించి, ఈడు ఎలగబెట్టింది ఇదండి. ఏంటి ఎలగబెట్టింది? వీళ్ళ అమ్మేమో ఏం చేస్తుంది? కాలేజీకి పంపిస్తున్నాను, మా అబ్బాయి పెద్ద చదువులు చదువుతున్నాడని వీళ్ళ అమ్మ నాన్న పొలంలో కూలి పనులు చేసుకుని వీడిని ప్రయాసపడి పంపిస్తే ఆడికి పోయి, ఇక మన గుంటూరు భాషలో చెప్పాలి, ఆడికి పోయి ఈడు ఎలగబెట్టింది ఇది, ఆడ ఈడు చేసింది ఇది. ఏంటి? ఖచ్చితంగా పాలిష్గా చెప్పాలంటే అక్కడ వీడు చేసింది ఇది. మామూలుగా అయితే ఆడ వీడు చేసింది ఇది, ఆడ ఈడు ఎలగబెట్టింది ఇదేనండి. ఏమెలగబెట్టాడు? ఏమెలగబెట్టాడు? ఏదో రాశాడంట, ప్రేమాయణమా, అది కూడా ఒకటి ఉంది ఏదో, మరి అది వీడు వెలగబెట్టింది. అలాగే మనం కూడా క్రైస్తవుడు అనే పేరుకు తగ్గట్టుగా, క్రైస్తవురాలు అనే పేరుకు తగ్గట్టుగా జీవించకపోతే నా గురించి, మన గురించి వెలుపటి సమాజం ఏం చెప్తుందంటే, వీళ్ళు ఎలగబెట్టింది ఇది, వీళ్ళ క్రైస్తవ్యం సాధించింది ఇది అని అంటారు. అప్పుడు ప్రభువునకు అవమానం కాదా? క్రైస్తవ్యం సాధించింది ఇదండి, క్రీస్తు చేయగలిగింది ఇది. ఇంకా చెప్పాలంటే ఇది క్రైస్తవ్యం యొక్క విలువ. ఈ మాటలన్నీ ఎవరికి వెళతాయి? ఈ మాటలన్నీ ఎవరికి వెళతాయి? దొంగగానో, తిట్టుబోతుగానో, తిరుగుబోతుగానో, ఇంకో రకంగానో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దాని వలన క్రీస్తు నామానికి అవమానం కలగదా? అలా కాకుండా ఇలాగనుకోండి, ఇదిగో ఈ వ్యక్తి ఒకప్పుడు ఎంతో ప్రమాదకారి, కానీ ప్రమాదకారిని క్రీస్తు ప్రయోజకునిగా చేశాడు. ఈ సంఘం ఈ వ్యక్తిని ప్రయోజనకరమైన వ్యక్తిగా చేసింది. ఈ క్రీస్తు సంఘం అలాగ చేసింది. క్రీస్తు ప్రభువిలా చేశాడు, ఆయన వాక్యం ఇలా చేసింది. ఇలా అయితే దేవుని నామానికి ఘనత, అలా అయితే దేవుని నామానికి అవమానం. ఇలాంటి వారు ఏం చేస్తున్నారట? ఆయనను మరలా సిలువ వేయుచు బాహాటముగానే అవమానపరచుచున్నారు. ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచటం అసాధ్యం. చరిత్రకారులు, సంఘ చరిత్రకారులు రాశారు. అప్పట్లో సంఘ క్రమశిక్షణ ఎలా ఉండేదంటే, ఒక మాట ఏదో ఉంది కదా, తుఫాను తర్వాత ప్రశాంతత అని. ఏంటి? తుఫాను తర్వాత ప్రశాంతత అని. గొప్ప గొప్ప హింసాత్మకమైన సంఘటనలు చెలరేగిన తరువాత బ్రతికున్న వాళ్ళు గూర్చి ఇలా చెప్పబడేదట, నువ్వు ఎలా బ్రతికావు అంటే, ఏముందండి, ఆ రోజున పోలీసు వారు వచ్చి నువ్వు క్రైస్తవుడు అని అడిగారు. అబ్బాయి నాకు తెలియదండి అన్నాను. దేవుడు కృపల క్షేమంగా ఉన్నానంటే అలాంటి వ్యక్తికి సంఘ సభ్యత్వం అట శాశ్వతంగా రద్దు చేసేవాళ్ళంట. ఏంటి సంఘ సభ్యత్వం శాశ్వతంగా అంటే, నువ్వు అబద్ధమాడి నేను క్రైస్తవుడును కానని అబద్ధమాడి నువ్వు సజీవంగా ఉన్నావు చూడు, నువ్వు ఈ సంఘములో పాలు పంపులు పొందుకోవడానికి నీకు అర్హత లేదు, వెళ్ళిపో అని సంఘములో నుంచి వెలివేసేటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఉన్నాయని వ్రాశారు. ఆమేన్. సో ఇక్కడ మాట అదే, అట్టి వారిని మరలా నూతనపరచటం అసాధ్యమంటే దేవుడు వారిని క్షమించడని కానీ ఇంకోటని కాదు, అంత రోషంగా భక్తి చేయాలి. ఏంటి? తప్పిపోవడం అంటే ఇక చచ్చినట్లే లెక్క.
తప్పిపోవడానికి వీల్లేదు. వెనుకడుగు. క్షమిస్తాడు క్షమించడు అది కాదు క్వశ్చన్. అదేనండి, పిల్లలు ఏ తల్లైనా ఏ తండ్రైనా పరీక్షలో ఫెయిల్ అయినటువంటి వాడిని క్షమించరా? క్షమిస్తారు. అమ్మ క్షమిస్తుంది, నాన్న క్షమిస్తాడనేది కాదు ఇక్కడ క్వశ్చన్. క్షమిస్తారా లేదా అన్నది కాదు ప్రశ్న. అస్సలు నేను తప్పిపోవడానికి వీలేదని రోషం కలిగి చదవమన్న ప్రోత్సాహం అన్నమాట ఇది. ప్రభువు నిన్ను క్షమిస్తాడు, ప్రభువు నిన్ను క్షమించడు కాదు. నువ్వు ఎంత ఇంకోటి ఏంటంటే, దేవుడు క్షమించలేని పాపం కానీ దేవుడు క్షమించలేని పాపి కానీ భూమి మీద లేరన్నమాట 100% రైట్. దాన్ని ఎవరు కాదంటల్లా. ఈ వాక్యాన్ని మనం ఆ కోణంలో నుంచి కాదు చూడాల్సింది. అసలు నేను తప్పే చేయకూడదు, తప్పు చేసి నేను క్షమాపణ అడిగితే దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అది కాదు. అసలు నేను తప్పే చేయకూడదు అన్నట్టుగా బ్రతకమని ప్రోత్సహిస్తుంది ఈ వాక్యం. ఆమేన్. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకొకసారి చదువుదాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం అసాధ్యం. ఆమేన్. హల్లెలూయా. అంటే పత్రిక రచయిత ఏం చేస్తారంటే మంట పెడుతున్నాడు, రోషాన్ని పుట్టిస్తున్నాడు. సాతానుడు చాలా విచిత్రంగా దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పెడద్రోవ పట్టిస్తూ ఉంటాడు. నువ్వేం చేసినా ఆయన క్షమిస్తాడు. అది ఒక రకమైన తేలిక భావాన్ని మనలో తీసుకొస్తుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు అమ్మా నాన్న అంటారండి, నాన్న నువ్వేం దిగులు పడబాకు, బాగా చదువుకున్నాయన, ఒకవేళ ఏదైనా తప్పినా కూడా నేనేమి అనను అంటే దాని అర్థం ఏంటి? తప్పమనా? చెప్పట్లేదండి, మీకు అర్థం కావడం కోసం ఈ ఉదాహరణలు చెప్తున్నాను. అమ్మా నాన్న పిల్లల్ని కాలేజీ పంపించేటప్పుడు ఏం చెప్తారు? అయ్యా టెన్షన్ పడకుండా బాగా చదువుకున్నానా, నువ్వేం ఇబ్బంది పడమాకు, ఒకవేళ ఏదన్నా తప్పినా కూడా నువ్వేం ఇదిగా బాకా అని అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం తప్పమనా? తప్పితే నిన్ను క్షమిస్తారు, ఇంకోసారి పరీక్ష ఫీజు కట్టి చదివిస్తారు, అది వేరే క్వశ్చను. కానీ చదువుకునే ఈ బిడ్డ యొక్క మనసు ఎలా ఉండాలి? అమ్మ అలా చెప్పినంత మాత్రం చేత, నాన్న అలా చెప్పినంత మాత్రం చేత నేను తప్పకూడదు, మంచిగా చదవాలి. కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటి, మా నాన్న ఇవ్వనే ఇచ్చాడు, మా అమ్మ ఇవ్వనే ఇచ్చింది లైసెన్స్ ఏమని మళ్ళీ అదే వాదన పెడతారు. నువ్వే అన్నావుగా, తప్పినా కూడా ఏమన్నావు, తప్పినా కానీ ఏం పర్లేదన్నావు అంటే దాని అర్థం. ఇంకొక కోణం ఎట్లా ఉంటుందంటే, కొంతమంది ఇక తప్పాను కాబట్టి ఇక మా అమ్మ సాగు కొడుతుంది, మా అమ్మ సాగు కొట్టే బదులు మా అమ్మ చేతిలో చచ్చే కంటే మా నాన్న చేతిలో నేనే చస్తానంటూ ఆత్మహత్యలు. అది భయమే, అది కూడా అపవాది శోధనే. ఇంకేం పెట్టిస్తాడు నీలో? తప్పు చేస్తావు నువ్వు, ఇంక అయిపోయింది నీ పని ఖాళీ, నువ్వు అసాధ్యం, ఇక నిన్ను క్షమించడా ఆయన. అది అబద్ధం, అది అబద్ధం, అది అసత్యం. దేవుని పిల్లలారా, రోషం కలిగి ఆమేన్. తప్పు చేయకూడదు, తప్పు చేసి మరలా నా ప్రభువుని హృదయాన్ని నేను బద్దలు చేయకూడదు. ఆయన సిలువ ఇక్కడ ఇప్పటికే ఎంతో ఆమేన్. అదే మళ్ళీ ఈ కోణంలోంచి వస్తుంది. మా అమ్మ మా నాన్న ఇప్పటికే కొన్ని లక్షలు లేదా కొన్ని వేలు లేదా కొన్ని వందలు మరలా నేను తప్పి మా అమ్మ చేత మా నాన్న చేత ఇంకొక 500 ఇంకొక 1000 రూపాయలు ఫీజు కట్టించే పరిస్థితి నేను బాగా చదవాలి అని ఎలాగా తను తాను రోషం కలిగి ముందుకెళ్తాడో ఒక విద్యార్థి, మంచి విద్యార్థి, మంచి క్రైస్తవులంగా, నిజ క్రైస్తవులంగా మనం ఎలా వెళ్ళాలంటే, నా ప్రభువు నన్ను క్షమిస్తాడనే మాట వాస్తవమే. నేను ఎంత పాపము చేసినా లేకపోతే ఎంత ద్రోహినైనా నన్ను క్షమిస్తాడు, కానీ నేను మాత్రం అలా చేయాలని అనుకోవట్లేదు. ప్రభువా నాకు బలమిమ్ము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఏంటంటే, ఇది కొన్ని వాచ్ల పేర్లు ఉంటాయండి, ఏంటంటే వాటర్ ప్రూఫ్ అని. ఒకడట ఇట్టనే షాప్కి వెళ్ళి వాచ్ కొనుక్కున్నాడట. అమ్మేటప్పుడు అమ్మకందారు చెప్పాడు, అయ్యా ఇది వాటర్ ప్రూఫ్ వాచ్ అని. ఇక ఇది వాటర్ ప్రూఫ్ వాచ్ అన్నాడు కదా అని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక వాచ్ పెట్టుకొని ఈత కొడుతున్నాడు. అది 2వ రోజే పోయింది. షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ ప్రూఫ్. అయ్యా వాటర్ ప్రూఫ్ అంటే దాని అర్థం ఏదన్నా ప్రమాదవశాత్తు ఒకవేళ ఏదైనా నీళ్లు పడితే ఏం కాదనే, కానీ ఏకంగా తీసుకుని నీళ్ళలో నానబెట్టమని దాని ఉద్దేశం కాదు.
కొంతమంది ఉంటారు మంచి చెప్పులు కొనుక్కునేటప్పుడు వాళ్ళు చెప్తారు, ఏమండి ఇవి వాటర్ ప్రూఫ్ ఏం కాదంటారు. వాడి వాటర్ ప్రూఫ్ ఏం కాదని ఇక ట్యాప్ కింద పెట్టేసి అటనే కడుగుతా ఉంటే పోతాయేలేవా చెప్పులు. అది అన్నమాట సంగతి. అలాగే మనకు క్షమాపణ ఉందనే మాట వాస్తవమే, దేవుడు క్షమించాడనే మాట చెప్పడం లేదు. కానీ అసలు తప్పే చేయకుండా, తప్పిపోకుండా ప్రభువుని ఘనపరుస్తూ రోషం కలిగి భక్తి చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్య భాగం అలా అర్థం చేసుకోవాలి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించాక తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేస్తా బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లట్టి వారిని నూతన పరచటం అసాధ్యం. హల్లెలూయా. పేతురు వంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రభువా, ఇప్పటికే నేను చాలా బాధ పెట్టాను, మరొకసారి నా వలన నీకు అవమానం కలగకూడదు, నా వలన నీవు మరలా సిలువ వేయబడే పరిస్థితి రాకూడదు. నేనే వెళతాను, వెనుదిరిగి నేను వెళ్ళిపోతాను, నిన్ను నేను ఘనపరుస్తాను, నీవు నా ప్రభుడవని బహిరంగంగా నేను చాటి చెప్తానయ్యా అని చెప్పి వెనుకకు వెళ్ళి దేవుని ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం కూడా అలాగున ఘనపరచుతము గాక. ఆమేన్. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున నీ పిల్లలమైన మాకు నీవు అనుగ్రహించిన ఉపదేశమును బట్టి స్తోత్రాలు, జీవము గల నీ వాక్కును బట్టి స్తోత్రం, మాలో రోషమును పుట్టించే నీ వాక్కును బట్టి నీకు స్తోత్రం. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నిజమే, నువ్వు మమ్మను వెలిగించావు, నువ్వు మమ్మను క్షమించావు, నీ ఆత్మను మాకిచ్చావు ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. పరలోక సంబంధమైనటువంటి ఆ రాబోవు యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించున్నట్లుగా మమ్మను చేశావు దేవా. నీ దివ్యమైన వాక్యమును మాకిచ్చావు. అయితే ఎక్కడా మేము తప్పిపోకుండుటకై మాకు సహాయం చేయండి ప్రభువా. మరల పాపం చేస్తూ క్షమించుదేవా క్షమించుదేవా అని అడుగుతూ నీ హృదయాన్ని బ్రద్దలు చేసేవారంగా కాకుండా ప్రభువా, నీ నామానికి అవమానము తెచ్చేవారముగా మేము జీవించకుండా, మిమ్మల్ని మరలా సిలువ వేస్తున్నంత వేదన మీకు కలుగచేసేవారంగా మేము కాకుండా పవిత్రంగా రోషంగా జీవించడానికి మాకు శక్తి నిమ్మని వేడుకుంటున్నాము దేవా. స్తోత్రాలు. ఆ గ్రహింపును జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. నేను తప్పు చేయటం వలన, నేను పాపం చేయటం వలన నన్ను ప్రేమిస్తున్న నా ప్రభుని హృదయాన్ని నేను బద్దలు చేస్తున్నాను, ఆయన నామానికి నేను అవమానము కలుగజేస్తున్నానన్న బాధ అయ్యా మా హృదయములో పెట్టండి. రోషము కలిగి జీవించే కృప మాకు ఇవ్వండి. ఇది మొదలుకొని ప్రభువా స్తోత్రము తండ్రి. మీరు క్షమించటను మేము ఎక్కడా సందేహించటం లేదు, కానీ ఈ రోజున మాకు ఒక గ్రహింపునిచ్చారు దేవా. నువ్వు మమ్మల్ని క్షమిస్తావు, ఎంత ఘోర పాపినైనా నువ్వు క్షమిస్తావు. అలాగని చెప్పి మేము పాపములోనే బ్రతకడం, మరలా పాపం చేయటం అది ఎంతవరకు సమంజసం? నిన్ను దుఃఖపెట్టడం, బాధ పెట్టడం, వేదన కలిగించడం అది మాకు ఆశీర్వాదమా? కాదు కదా ప్రభువా. దయ చూపించు నాయన. నీ వాక్యము చేత మమ్మను దర్శించినందుకు, సత్యమును గ్రహించుటకు మా కనులను తెరవజేసినందుకు స్తోత్రం. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షతను ఆధారంగా చేసుకుని, నీ వాక్యమును మాకు బోధించిన ఈ విధానాన్ని, ఉపదేశాన్ని ఆధారంగా చేసుకుని ప్రభువా బహు జాగరూకులమై రోషము కలిగిన భక్తి చేయడానికి మాకు సహాయం చేయమని నజరేయుడుగు యేసు నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.